యాహ్! నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఐ వాస్ హావింగ్ ఏ బేసికల్లీ ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుతుంటది. దిస్ ఈస్ రిగార్డింగ్ ఎల్‌జిబిటీ కమ్యూనిటీ గురించి. ఐ వాస్ రైటింగ్ సంథింగ్ ఆన్ సెక్స్ అండ్ జెండర్ డిఫరెన్సెస్ గురించి. దెన్ బేసికల్లీ జెండర్ మన టాపిక్ వస్తే అదే అంటాం కదా! ఇట్స్ దేర్ చాయిస్, దేర్ బాడీ, దేర్ చాయిస్. అండ్ ఈ లాజిక్ ఇట్ అప్లైస్ టు అబార్షన్ కైనా లైక్ మ్యారిటల్ రేప్ ఇవన్నిట్లో కూడా వీ కెన్ సే దట్ ఇట్స్ దేర్ బాడీ. దే గెట్ టు డిసైడ్ వాట్ టు బి డన్ విత్ దెమ్. సో ఇలా అన్నప్పుడు నాకు ఒక జస్ట్ థాట్ వచ్చింది. ఇఫ్ సమ్మన్ సేస్ దట్ కెన్ సూసైడ్ వై సూసైడ్ ఈజ్ ఇల్లీగల్, అది కూడా వాళ్ళ బాడీ మీద వాళ్ళ ఇష్టం కదా. ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నప్పుడు వై వి ట్రై టు స్టాప్, హౌ వుడ్ వి కౌంటర్ దిస్? ఓకే, సో ఇది యాక్చువల్లీ ఒక ఐ డోంట్ నో మంచిగా జరిగిందో చెడుకు జరిగిందో కానీ యూరోప్లో ఐ థింక్ నెదర్లాండ్స్ అనుకుంటా దే హ్యావ్ లీగలైజ్డ్ యూథనేషియా అండి. అంటే డాక్టర్ల పర్యవేక్షణలో ఒక పర్సన్ నా ప్రాణాన్ని నేను తీసుకోదలుచుకున్నాను, ప్లీజ్ లెట్ మీ డై అని అర్జీ పెట్టుకుంటే ఐ థింక్ ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత యూఆర్ అలౌడ్ టు కిల్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ టు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ డాక్టర్. అది ఆ డాక్టర్స్ మరి ఎంత క్షోభ అనుభవిస్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేసిందేమో నేను బతికించడానికి అని, యు నో దట్ హిపోక్రాటిక్ ఓత్ రైట్, బతికించడానికి అని చెప్పి తర్వాత ఇలా చేయడాన్ని మరి ఎలా భరిస్తున్నా నాకు తెలియట్లేదు. కానీ సో దెర్ హ్యాస్ బిన్ అ డిస్కషన్, మీరు చెప్పింది కరెక్టే, దెర్ ఆర్ సో మచ్ హిస్టరీ. ఈ హిస్టరీ మొత్తం మీద సూసైడ్ హ్యాస్ బిన్ సీన్ యాజ్ అ వీక్ థింగ్ అండ్ ఇట్ హస్ బీన్ సీన్ యాజ్ అన్ ఇల్లీగల్ థింగ్. ఓకే, ఐ థింక్ ఇండియాలో డెఫినెట్లీ ఇట్ ఇస్ అటెంప్ట్ టు సూసైడ్ ఇస్ అ క్రైమ్, రైట్? అదేంటో చావడానికి సిద్ధపడ్డాము అని తెలిసిన తర్వాత కూడా నువ్వు చావడానికి సిద్ధపడ్డా, నేను తీసిపోయి జైల్లో పెడతాను. మరి చావడానికి సిద్ధపడ్డా నువ్వు నా జైల్లో పెడితే ఏంటి, ఇంకెందులో పెడితే ఏంటి అని ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అది కూడా నేను యాక్చువల్లీ చూసాను, 1 year జైలు ఉంటుంది. దాంట్లో ఏమైనా వాళ్ళకి సైకలాజికల్ ఏదైనా అంటే థెరపీ ఏమైనా ఉంటుందంటే లేదు, నథింగ్. సో పాయింట్ ఏంటంటే ఇది ఫ్రీగా ఇచ్చేసాం అనుకోండి, అంటే నేను ఇష్టం అయ్యా నువ్వు సస్తానంటే చచ్చిపో అని అన్నావు అనుకోండి, పీపుల్ క్యాన్ మేక్ ఇంపల్స్ డెసిషన్స్. ఓకే, వి నో దట్ ఈ టీనేజర్స్ చేసే పనులు మనం తెలుసు కదా, చిన్న చిన్న వాటికే ఏంటి కోసేసుకోవడాలు, లేకపోతే పెట్టి టాబ్లెట్లు మింగేయటాలు, వైలెంట్ యాక్టివిటీస్కి దూకేయడానికి ప్రయత్నించాలి, ఇలాంటివి చేస్తూ ఉంటారు, రైట్? సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ సే ఇట్స్ యువర్ బాడీ యువర్ చాయిస్. ఓకే, ఫస్ట్ థింగ్, ఏబుల్ బాడీ ఏబుల్ మైండ్ ఉందా లేదా అలా డిసైడ్ చేయడానికి, ప్రాణాన్ని తీసుకోవడానికి అని. ఓకే, ఒక పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ టు దిస్. ఆబ్వియస్లీ నా బాడీ నా చాయిస్ అన్నప్పుడు, నేను టాటూ వేసుకోవడానికి ఇష్టపడినప్పుడు, ఓకే, నా కిడ్నీ నేను అమ్ముకోవడానికి ఇష్టపడినప్పుడు, నా ప్రాణాన్ని తీసుకోవడానికి అడ్డం చెప్పడానికి నువ్వెవడివి? ఇట్స్ అ ఫెయిర్ క్వశ్చన్. క్వశ్చన్లో ఎట్లాంటి మిస్టేక్ లేదు, క్వశ్చన్ ఇస్ ఫెయిర్. ఓకే, బట్ దెన్ ద క్వశ్చన్ ఇస్ యూఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ఇఫ్ యూ ఆర్ అలౌడ్ టు హ్యావ్ టాటూస్, okay, there are other people who can do tattoos and I don't see that as a society, I don't see that as a dangerous thing. Okay, నీ హక్కు కదా, నువ్వేం బలవంతంగా ఇంకొకటి వీపు మీద పొడిపించట్లేదు కదా. సో యువర్ ఫైన్, యువర్ బాడీ యువర్ విష్. కాకపోతే వన్స్ యూ సే దట్ బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, ఆర్ వితౌట్ ఎనీ సేయింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, బాస్ ఐ డోంట్ వాంట్ టు లివ్, టుమారో ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్. ఓకే, కిల్లింగ్ అనేది ఇట్స్ ఎఫెక్టింగ్ ద సొసైటీ ఇన్ అ డిఫరెంట్ వే, నాట్ జస్ట్ టాటూయింగ్ కదా. Now society has to have a little bit of say in that. Okay, indukane there has been so many discussions around Europe and around many other places. Euthanasia ane danni legal cheyala avudani. First em chesarante terminally ill patients వాళ్ళకి యూథనేషియా అని లీగల్ చేశారు. అంటే మీకు చాలా ఖర్చుతో కూడుకున్న కేర్ ఇస్తే తప్ప, ఇట్ వాస్ కాల్డ్ మెర్సీ కిల్లింగ్, బట్ ఐ డోంట్ లైక్ దట్ వర్డ్ అనమాట. సో ఏంటంటే మీకు చాలా ఖర్చుతో కూడుకున్న, చాలా రిసోర్స్ హంగ్రీ వ్యవస్థతో కూడుకున్న కేర్ ఇస్తే తప్ప మీరు బతకట్లేదు. అలాంటప్పుడు మీకు మీరుగా స్వచ్ఛందంగా బాబు స్విచ్ ఆఫ్ ద ప్లగ్, ముందు స్విచ్ ఆఫ్ చేసి పుల్ ద ప్లగ్ అని మీకు మీరుగా చెప్తే అది చేయగలగాల వద్దా? ఇండియాలో కూడా చాలా కేసులు ఇలాంటివి వచ్చాయండి. దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ఒక తల్లి తన కూతురి యొక్క అవస్థ చూడలేక చంపేయండి అని చెప్పి అర్జీ పెట్టుకుంది. ఓకే, ద బేబీ ద చైల్డ్ వాజ్ ఐ థింక్ క్యాన్సర్ పెయిన్స్తోనో దేంతో అనుకుంటా, నరకయాతన అనేది ఏంటో ప్రత్యక్షంగా చూస్తుంది అనమాట. ప్లస్ మదర్ అంతకంటే దారుణం ఇంకేముంటుందండి, ద చైల్డ్ ఇస్ సఫరింగ్ అ లాట్. చైల్డ్ సఫరింగ్ ఎలాగో చైల్డ్ సఫరింగ్ ప్లస్ మదర్ సఫరింగ్. సో మదర్ ఏమో వెళ్ళి అడిగింది అనమాట, ఇది గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంది, ప్లీజ్ కిల్ మై డాటర్. బట్ అపారెంట్లీ గవర్నమెంట్ సైడ్ నో, ఎందుకంటే ఆ చైల్డ్కి బతకాలని ఉందో లేదో నీకు తెలియదు కాబట్టి. There are various theories about it. I am just talking about the law, what the law said.
అమ్మాయికి బతకాలో లేదో అన్న నిర్ణయం నీ చేతిలో లేదు కదా, సో కాబట్టి యాజ్ మచ్ as పాసిబుల్ గవర్నమెంట్ కేర్ ఇస్తుంది అని. అది మోరలా కాదా? ఆ అమ్మాయి పెయిన్ని తగ్గించట్లేదు, గవర్నమెంట్ తగ్గించట్లేదు, ఎటువంటి మెడిసిన్ తగ్గించట్లేదు, షీ ఈజ్ స్టిల్ సఫరింగ్. వాట్ ఈస్ ద మారల్ వే టు గో హియర్? దీనికి మారల్ వే టు గో అంటే మనుషులు చెప్పుకునే దాన్ని ఒపీనియన్స్ అంటారు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అబ్జెక్టివ్ మొరాలిటీ హియర్. సి, కిలింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్, డైయింగ్ ఈజ్ ఆల్వేస్ అ బ్యాడ్ థింగ్ బికాస్ పీపుల్ వాంట్ టు లివ్. ఈ పెయిన్స్తో బతకాలా వద్దా అనే క్వశ్చన్కి ఈ యూరోపియన్ ఈ నెదర్లాండ్స్ చట్టం ప్రకారం దే సెడ్ యూ క్యాన్ నౌ కిల్ యువర్ సెల్ఫ్, బట్ ఐ థింక్ దెర్ ఇస్ అ టైమ్ లిమిట్. ఇన్ని నెలల పాటు, ఇన్ని రోజుల పాటు యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ ఆన్ దట్ ఆన్సర్. అంటే అది ఇంపల్స్ డెసిషన్ కాదు అన్న విషయం కనిపెట్టేంత వరకు యూ కెనాట్ బి గివెన్ దట్ లీథల్ ఇంజెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇంజెక్షన్. సో దీంట్లో మొరాలిటీ వెతకడం అనేది దండకండి. సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మనం ఆ పర్సన్ యొక్క పర్సన్హుడ్ని గౌరవిస్తూ ఆ పర్సన్ యొక్క పెయిన్ మనం భరించలేం కాబట్టి చావరేది మంచి పద్ధతి కాదు అని చెప్పి పట్టు కూర్చుంటామా? లేక ఆ పర్సన్ పడే నరక యాతన అనేది ఏదైతే ఉందో ఆ నరక యాతనని యాక్సెప్ట్ చేసి షల్ వి లెట్ హిమ్ డై, హిమ్ ఆర్ హర్? ఇది వచ్చిన తర్వాత ఒక స్ట్రేంజ్ కేసు ఒకటి వచ్చిందనమాట. ఇది ఐ థింక్ ఇన్ యూరోప్ ఉంది. దర్ ఇస్ అ స్ట్రేంజ్ కేస్. ఒక అమ్మాయి బాగానే ఉంది, షీఈస్ అబౌట్ 28 years old, ఐ థింక్ షీఈస్ వెల్ ఇన్ హర్ యూత్. షీఈస్ బిన్ డిప్రెస్డ్ ఫర్ సో లాంగ్. నేను భయంకరంగా డిప్రెషన్లో ఉన్నాను, నన్ను చంపేయండి అని అర్జీ పెట్టుకుందండి. వాట్ షుడ్ వి డూ నౌ? రైట్, అది ఫిజికల్ ప్రాబ్లం కాదు, అమ్మాయికి ఉన్నది ఫిజికల్ ప్రాబ్లం కాదు, క్యాన్సర్ పెయిన్స్ కాదు, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ సాల్వ్ చేయలేనిది ఏమీ కాదు. బట్ షీఈస్ బిన్ డిప్రెస్డ్ ఫర్ సో లాంగ్ అండ్ షీ సేస్ దట్ ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ డిప్రెషన్, నన్ను చంపేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ గివెన్ ది అథారిటీ టు మేక్ ఎ డెసిషన్, వాట్ విల్ వి డూ? మేబీ థెరపీ ఆర్ సంథింగ్ పంపించవచ్చు కదా. లైక్ దెర్ ఇస్ ఛాన్స్ లైక్ తన డిప్రెషన్ నుంచి కొంచెం దూరం చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో నౌ లెట్స్ ప్లే ద డెవిల్స్ అడ్వకేట్ హియర్. అమ్మాయి సైడ్ నుంచి థింక్ చేసి అమ్మాయి ఏమంటుందంటే, నాకు థెరపీ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, నన్ను చంపేయండి. హౌ వుడ్ యూ డినై దట్? ఐ డోంట్ వాంట్ టు లివ్, సింప్లీ ఐ డోంట్ వాంట్ టు లివ్, అంతే. మీరు చాలా బాగుపడతాను తర్వాత చాలా బాగుంటుంది లైఫ్ అని మీరు ఎన్ని చెప్పినా సమ్హౌ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, ఐ వాంట్ టు డై అన్నది అనుకోండి. హౌ విల్ వి రియాక్ట్ టు దట్? చాలా నిహిలిస్టిక్ యాటిట్యూడ్. ఎగ్జాక్ట్లీ, అది పచ్చి ప్రాక్టికల్ యాటిట్యూడ్లో చూస్తే యూ హ్యావ్ ద డొమినియన్ ఆఫ్ యువర్ బాడీ అని అన్నప్పుడు లీగల్లీ లేదా మారల్లీ మనకు అధికారం లేదండి ఆ అమ్మాయి దగ్గర నుంచి నీ బాడీ నీ ఇష్టం అని ఇన్నాళ్ళు చెప్పి, నీ బాడీ నువ్వు ఎవరికి అర్పించుకుంటావో, నీ బాడీ మీద నువ్వు ఎలాంటి టాటూస్ వేయించుకుంటావో, నీ బాడీ మీద ఎలాంటి డ్రెస్ వేసుకుంటావో, అంటే మోడెస్టీకి తగ్గట్టుగా క్షేత్ర ప్రాధాన్యత అనుసరించి ఎలాంటి చేసుకుంటావో అంతా నీ ఇష్టమే అని చెప్పిన ఇదే నోటితోటి నీ బాడీ నీ కంట్రోల్లో లేదు, నేను ఆ బాడీని నేను బాగు చేస్తాను అని మనం ఎలా అంటాం? రైట్. సో డెత్ ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్. అందుకే ఇప్పటి వరకు దానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరికి చెప్పలేదండి. మీరు నన్ను అడిగేసారు బాగానే ఉంది, బట్ ఐ కెనాట్ గివ్ యూ అన్ ఆన్సర్. మీరు అనుకున్నట్టే నేను ఇదే మాట అంటాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డిప్రెషన్ అనేది ఏముందబ్బా, దేర్ ఆర్ సో మెనీ. అది మెడికేషన్స్ తో తగ్గించేది ఉంది, థెరపీతో తగ్గించేది ఉంది. మేబీ ఆ అమ్మాయిని ఒక వెకేషన్కి తీసుకెళ్ళొచ్చేమో. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. హ్యాపీ ఫేసెస్ చూపించవచ్చు. ఇన్ని ఉంచుకుని అమ్మాయి చచ్చిపోతానంటే ఒప్పుకుంటావేంటి అని. మరి నిన్నటిదాకా ఆ అమ్మాయి బాడీ ఆ అమ్మాయి ఇష్టం, ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటే నీకెందుకు, ఏ టాటూ వేసుకుంటే నీకెందుకు, ఎవరితో తిరిగితే నీకెందుకు, ఎవరిని అర్పించుకుంటే నీకెందుకు, నువ్వే నా క్లాస్ పీకి ఈరోజు నువ్వే అడ్డం పడుతున్నావే అని అడిగితే వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ అండి. కదా. సో ఐ థాట్ అబౌట్ దిస్. ఎప్పుడైతే ఈ న్యూస్ చూసానో మరుక్షణమే నాకు ఇది రన్ అయిందనమాట. వీ కెనాట్ మేక్ ఎ డెసిషన్, దిస్ ఇస్ ద రియల్ మారల్ డైలమా. దీనికి ఆన్సర్ ఏంటి? ఒకే ఒక ఆన్సర్ చెప్పడానికి అంటే దెన్ యూ విల్ బి డిఫీటింగ్ వన్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్స్. ఓకే, లైఫ్ ఈజ్ ప్రెషియస్ అని అన్నారు అనుకోండి, దెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ యువర్స్. మీ బాడీ నీ సొంతం, దానికి ఏం చేయాలన్నా నీ సొంతం అంటే దెన్ యూఆర్ నాట్ అలౌయింగ్ మీ టు డై. దెన్ యూఆర్ టెక్నికలీ సేయింగ్ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ మై బాడీ. రైట్. సో దిస్ ఈస్ ద రియల్ మారల్ కనండ్రమ్ అండి. దీనికి ఆన్సర్ లేదు. ఏంటి, అదృష్టం కొద్దీ మనం దాని మీద డెసిషన్ ఇవ్వాల్సిన పరిస్థితిలో మనం లేం కాబట్టి వీ కెన్ టేక్ ఎన్ ఎస్కేప్ అండ్ సే దట్ ఐ డోంట్ నో. యాక్చువల్లీ నాకు ఇది రైటర్ బ్లాక్ లా తయారైంది ఇది. ఎగ్జాక్ట్లీ. ఐ ట్రై టు కీప్ ఇట్ యాస్ ఎన్ ఓపెన్ ఎండ్ ఓన్లీ. లైక్ మనం ఏం చేయాలి? దిస్ ఇస్ అన్ అమేజింగ్ థాట్ ఎక్స్పెరిమెంట్ అండి. ఎందుకంటే మీ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది దీని నుంచి బయటపడుతుంది. రైట్. ఇలాంటివి వచ్చినప్పుడే మన కోర్ మొరాలిటీ అనేది బయటపడుతుంది అనమాట. On one hand you are saying you are the owner of your body, and on the other hand you are saying no, you are not the owner of your body.
రైట్? అది కూడా ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని అడిగింది, ఈ అమ్మాయి ఏమన్నా ఏంటి మందులు తీసేసుకుని టక్కుని చచ్చిపోయింది అనుకోండి, మీరు నేను ఒక ఏడుపు ఏడుస్తాం, తెలిసిన వాళ్ళు అయితే ఒక ఏడుపు ఏడుస్తాం, అయ్యో పాపం అనుకుంటాం, ఊరుకుంటాం. అరే 28 years చక్కగా మంచి అమ్మాయి, ఏంటి దేశానికి ఉపయోగపడుద్ది, చాలా ఆ అమ్మాయికి కొంచెం హ్యాపీనెస్ చూపించే మంచి అబ్బాయో, మేబీ షీఈ్ ఉమెన్ లైకింగ్ పర్సన్ అమ్మాయో తగిలితే మేబీ ఒక కంపెనియన్ ఉంటే ఇంకా బాగుండేది అని ఇవన్నీ అనుకుంటాం. ఇది అమ్మాయి చచ్చిపోయిన తర్వాత. బతికినప్పుడు వచ్చి మనల్ని అడిగింది అనుకోండి, వీ కెనాట్ ఆన్సర్ ఇట్, రైట్? అది దట్స్ ది మారల్ కనండ్రమ్ అండి. ఇట్స్ అ గుడ్ వే టు మెజర్ పీపుల్స్ థాట్. దీనికి ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు. ఏంటి విక్రమ్ బేతాళ్ స్టోరీ లాగా, బేతాళ కథల్లాగా దీనికి ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ లా బాగా పనిచేస్తుంది. జనాల మొరాలిటీ ఎక్కడ వరకు మెజర్ చేయొచ్చు అంతవరకు మెజర్ చేయొచ్చు. సో యూ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. టూ మచ్ లిబరలిజం చెప్పే వాళ్ళకి ఇది పనిచేస్తుంది, టూ మచ్ కన్జర్వేటిజం గురించి మాట్లాడే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. సో యూ కెన్ ఆస్క్ దెమ్ అండ్ హ్యావ్ అ డిస్కషన్. మేబీ ఇంకెవరి దగ్గర నుంచి అయినా బెటర్ ఆన్సర్ ఏమైనా వస్తుందో లేదో ట్రై చేసి నాకు చెప్పండి సార్. ఐ ఆల్సో లైక్ టు లెర్న్ అబౌట్ ఇట్. నేను కూడా అంటే లిబరల్, టూ మచ్ లిబరల్ అండ్ టూ మచ్ అసలు లిబరల్ వైపు కూడా లిబరల్ థాట్స్ అనేది ఉంది, బట్ ఎక్స్ట్రీమిజం వైపు ఇప్పుడు వెళ్ళలేదు. లైక్ కమ్యూనిజం కూడా మేబీ లైక్ ఫర్ 6 months అలా ట్రై చేశాను. లైక్ అదే ఏదో ప్రోడక్ట్ లాగా. సో ఏఎంఎస్ సార్ గారు ఇంకో పాయింట్ ఇచ్చారు, మేబీ డెత్ ఈజ్ అవర్ అల్టిమేట్ హ్యాపీనెస్, వీ కాంట్ డిసైడ్ అనుకుంటాను. సో ఇది నిజమే కదా. వాట్ ఇఫ్ హర్ డెసిషన్ ఇస్ దిస్ ఇస్ మై అల్టిమేట్ హ్యాపీనెస్, హూ ఆర్ యూ టు డినై ఇట్? ఆవిడ ఇంకొక పర్సన్ చంపుతాను అది నా హ్యాపీనెస్ అంటే అదొక పద్ధతి. షీఈ్ నాట్ కాజింగ్ హార్మ్ టు ఎనీబడి ఎల్స్ కదా. What will be our answer to it, right? సో ఇది మన హేతువాది 2.0 గారు, మన శరత్ గారు ఇంకొక ఇది కాన్సెప్ట్ పెట్టారు చూడండి. మెడికలీ అసిస్టెడ్ లైఫ్ టర్మినేషన్ ఇస్ దేర్ ఇన్ సమ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ కెనడా. ద ఎథికల్ డిలెమాస్ ఆర్ సార్టెడ్ అవుట్ యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ మేక్ స్లిప్పరీ స్లోప్స్, రైట్? అంటే ఇండివిజువల్ కేస్ బై కేస్ కాకుండా దీన్ని ఒక బ్లాంకెట్ చట్టం లాగా చేసి, ఇగో ఈ కారణాలు ఉంటే మిమ్మల్ని లేపేయచ్చు అని అంటే ఇట్ విల్ బికమ్ అ స్లిప్పరీ స్లోప్ ప్రాబబ్లీ. బట్ దిస్ ఇస్ అ గుడ్ అంటే మారల్ ఎక్సర్సైజ్ అండి, మైండ్కి ఎక్సర్సైజ్ ఇచ్చే కాన్సెప్ట్ అన్నమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి.